వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము గ్రాండ్ డిజైన్ అయితే ఒకటి చేద్దామండి. దానికోసం నేను తీసుకున్న మెటీరియల్ ఇలా స్క్వేర్ బీడ్స్ తీసుకున్నాను కొన్ని. ఆ తర్వాత ఈ చిన్న రింగ్స్ తీసుకున్నా అండి, ఇలా చిన్న చిన్నవి. ఆ తర్వాత ఈ బీడ్స్ కొన్ని తీసుకున్నాను, ఇవి కూడా చిన్నవే అన్నమాట. ఓకేనా, వీటితోటి మనం ఒక మంచి డిజైన్ అయితే రెడీ చేసుకుందామండి. కాటన్ థ్రెడ్ వచ్చేసి 8 లైన్స్ తీసుకోండి. తీసుకొని శారీకి టై చేసేసి ఈ బీడ్ ఒకటి తీసుకోండి. ఓకేనా, దాని తర్వాత ఇంకొక టాజల్ తీసుకుందాము. ప్రస్తుతానికైతే టాజల్ తీసుకుందాం. ఒక బీడ్ తీసుకొని టాజల్ తీసుకోండి. దాని తర్వాత ఇంకొక బీడ్ తీసుకోండి. తీసుకొని పైన కుచ్చేసి ఇలా కిందకి తీసేయండి. నీడిల్ ఇలా కిందకి తీయండి. ఓకేనా, ఆ తర్వాత ఇంకొక 2 బీడ్స్ ఇవి తీసుకొని సేమ్ బీడ్స్ 2 తీసుకొని దీనిని కూడా ఇలా పైకి కుచ్చేసి ఇలా కిందకి తీయండి. ఇలా ఇప్పుడు స్క్వేర్ బీడ్ ఒకటి తీసుకోండి. దీనికి 1 సైడ్ మాత్రమే కుచ్చండి నీడిలు. ఆ తర్వాత ఈ స్మాల్ రింగ్ అనుకున్నాం కదా, ఈ రింగ్ తీసుకోండి. ఓకేనా, ఇది ఇలా పైకి అనేసి రింగ్ కిందికని ఓన్లీ ఈ బీడ్కి ఒక్కదానికే నీడిల్ ఇలా పైకి తీయండి. స్క్వేర్ బీడ్కి రివర్స్లో మళ్ళీ నీడిల్ కుచ్చేసి ఇలా పైకి తీయండి. రింగ్ మనకి ఇలా అడ్జస్ట్ అవుతుంది. ఆ తర్వాత ఇంకొక బీడ్ తీసుకొని పక్కనే ఇలా కుచ్చేసి అదే బీడ్ నుంచి నీడిల్ వెనక్కి తీయండి. ఆ తర్వాత మళ్ళీ 2 బీడ్స్ తీసుకొని ఇలా పైకి కుచ్చేసి మళ్ళీ వెనక్కి తీయండి. ఇలా ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు వేరే కలర్తో తీసుకున్నాను. దీనికి చెప్పాను కదా, ఇలా లేస్ తీసుకుంటున్నారండి. ఈ కలర్లోనూ ఒక కట్ వర్క్ లేసెస్ వస్తున్నాయి కదా, డిఫరెంట్ టైప్ ఆఫ్ లేసెస్ చాలానే వస్తున్నాయి. వాటికి ఈ బోర్డర్కి, ఈ పళ్ళు బోర్డర్కి ఇంకా ఈ ఇటువైపు కూడా మొత్తం లేస్ కుట్టిస్తారంట. అందుకని నాకు కలర్స్ పెట్టారనమాట, ఈ కలర్ మ్యాచింగ్లో చేయమని. అందుకని నేను ఆల్టర్నేటివ్ టాజిల్స్ శారీ కలరు ఇంకా బోర్డర్ కలర్ అయితే తీసుకున్నాను. ఇలా ఓకేనా, ఇలా టాజిల్ కట్టుకున్న తర్వాత మళ్ళీ రిపీట్ అన్నమాట. ఇది సేమ్ ప్యాటర్న్. 2 బీడ్స్ తీసుకొని తర్వాత స్క్వేర్ తీసుకొని దానితో పాటు ఇంకొక స్మాల్ రింగ్ తీసుకొని ఇలా స్క్వేర్ని పైకి అనేసి ఈ బీడ్ని వెనక్కని రింగుని, ఆ తర్వాత ఓన్లీ స్క్వేర్ బీడ్కి ఒక్కదానికే నీడిలు ఇలా రివర్స్ తీసేయండి. ఓకేనా, ఇలా వచ్చిన తర్వాత ఇంకొక బీడ్ తీసుకొని వీటి ప్లేస్లో మీరు రౌండ్ బీడ్స్ అయినా సరే మీకు అవైలబుల్గా ఉన్న బీడ్స్ యూజ్ చేసుకోవచ్చండి, ఇట్లాంటివి. ఓకేనా, కొంచెం పెద్దవి యూజ్ చేసుకున్నా పర్వాలేదు, చిన్నవైనా పర్వాలేదు. పెద్దవి యూజ్ చేస్తే డిజైన్ కాస్త దూరంగా వస్తుంది, చిన్నవైతే ఇంకా దగ్గరగా కూడా వస్తుంది. చూసారు కదా, డిజైన్ అయితే ఇవాళకి ఇంతే అండి. ఓకేనా, మరి మీకు కూడా ఈ డిజైన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ డిజైన్ మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో చెప్పండి. ఓకేనా, మీకు కూడా నచ్చుతుంది. మీకు నచ్చిందంటే మీరు కస్టమర్స్కి సజెస్ట్ చేసి చేసేసుకోవచ్చు. ఇక
ఇకపోతే నా ప్రైస్ విషయానికి వస్తే దీనికి కూడా నేను 350 ఛార్జ్ చేశాను. ఇవన్నీ ఒక బొటిక్ వాళ్ళయే అనమాట. ఈ శారీస్ అన్నీ కూడా దాదాపు 3 days నుంచి చేస్తున్నాను. ఇవన్నీ కాదులే, మధ్యలో వేరే వాళ్ళే కూడా కలిసినాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వీడియోస్ మాత్రానికి వాళ్ళయే ఉంటాయి, సేమ్ ఈమె ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చే వీడియోస్ ఇవి కొంచెం అంటే రెడీ టు వేర్ అనమాట తను చేసేది. అట్లా మ్యాచింగ్స్ చూసి చేయిస్తుంది అనమాట. అందుకోసం అనేసి కొంచెం డిజైన్స్ మంచిగా రావాలి కదా అనేసి కాస్త టైం స్పెండ్ చేయాల్సి ఉంది, కానీ కుదరట్లేదులే. ఇంకా ఇలా ఈజీగా చేసుకునే డిజైన్స్ మాత్రమే చూస్ చేస్తున్నాను. ఓకేనా, ఇక్కడ మనకి స్పేస్ లేదు కదా, అందుకోసం అనేసి ఇలా మళ్ళీ టాజిలే కట్టేశానండి. ఓకేనా, ఇక్కడనే ముడేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ ముడేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇలా రివర్స్ వచ్చేసి టాజిల్ లోపలికి తీసైనా సరే కట్ చేసుకోవచ్చు. ఈ స్టార్టింగ్ ఎండింగ్ ఈ థ్రెడ్ కాస్త గట్టిగా ముడేసేసుకోండి, ఎందుకంటే మనకి ఎక్కువ కొసలు పట్టుకునే అలవాటే ఉంటుంది దాదాపు. అందుకోసం అనేసి పీకేసుకుంటాం మనమే. ఓకేనా, మరి డిజైన్ చూపించేస్తా అండి. ఇలా కట్ చేసేసుకుంటే మనకి కనపడగానే కనపడదు అనమాట. ఇది అండి డిజైన్. ఇది కింద వైట్ బండలే ఉన్నాయి కదా, అందుకని మీకు అంతగా కనిపించకపోవచ్చు, కానీ డిజైన్ మాత్రానికి చాలా గ్రాండ్గా వస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి. మీ దగ్గర ఉన్నటువంటి సిల్వర్ శారీస్కి ఇలా కలర్ కాంబినేషన్ కూడా ట్రై చేసేయండి. ఇది బ్లౌజ్ గ్రీన్ కలరే, ఇంకా బోర్డర్ కూడా గ్రీన్ కలరే చేస్తున్నారు. మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఇంకొక మంచి ఐడియా తోటి మళ్ళీ కలుసుకుందాము. ఈ డిజైన్ని నేను సోఫా పైన పెట్టి ఒకసారి చూపిస్తాను అండి. అంటే బ్యాక్గ్రౌండ్ వేరుంటే మనకి డిజైన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది, అందుకోసం అనేసి. మనం ఇంకా ఈ వైట్ దానికి వైట్ బ్యాక్గ్రౌండ్ పెడితే కనిపించదు కదా, అందుకని దీని మేము పెట్టాను. ఇగో ఫైనల్లీ డిజైన్ అయితే ఇలా వచ్చింది. ఓకేనా, బాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి గ్రాండ్ డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. Please subscribe my channel Smart Art and Crafts.